అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ విమర్శించడానికి ఏం లేదు, ఏదన్నా ఒక సాకు కావాలి. రోజు ఒక ఏషం వేసుకొని విమర్శించడానికి ఈ పని కట్టుకొని బట్టగాల్చి మీద వేయడానికి ఒక ప్రయత్నం. దొంగ దొంగ అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి అయితే ఏమైతుంది చెప్పన్న, ఇక్కడ ఇటువంటి పిచ్చి వ్యవహారాలు చేస్తూ ప్రజల ముందర పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ ఫస్ట్ దొక్కుతుంది. అవును, ఎంతసేపటికి నిన్న అహంకారమైన మాటలు ఏం మాట్లాడుతున్నాడు అంటే కేటీఆర్ అనేటోడు అని గౌరవం లేకుండా కూడా ఎందుకంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడినంటే ఇక చెప్పరాని భాషలలో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ కేటీఆర్ అనేటోనికి ఈ అవలగానికి కూడా నేను కూడా చెప్తున్నా ఏంటంటే మాట్లాడేటప్పుడు నువ్వు వ్యక్తికి గౌరవం ఇవ్వకున్నా పర్వాలేదు, ఆ పదవికి గౌరవం ఇవ్వాలి అంతే. ఎవరికైనా ఇప్పుడు కేసీఆర్ ఉంటే మనం ఎంత గౌరవంగా ఉండేది, ముఖ్యమంత్రి పదానికి గౌరవం ఇవ్వాలి. అది ఇవ్వకుండా రైతు బంధు ఎవడికి కొట్టిండు అంటే నీ భాగవతం కూడా నేను చెప్తా. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అని అన్నావు, నేనే నాకంటే పెద్ద దళితుడు ఎవడని అది ఎగ్గొట్టినావు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, అది నువ్వే ఎగ్గొట్టినావు. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినావు, అది ఎగ్గొట్టినావు. అమరుల కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళకు పింఛన్లు ఇస్తాము, గోదారము హైదరాబాద్ని టర్కీ చేస్తాను, కరీంనగర్ని లండన్ చేస్తాను, హుస్సేన్ సాగర్ దోషులు పట్టుకొని తాగాలన్నావు, బంగారు తెలంగాణ చేస్తాను, రకరకాల ముచ్చట్లు గొల్లి ముచ్చట్లు చెప్పినావు. మరి లాస్ట్కి ఏం చేసినావు? అంతా దోసుకొని పోయి ఫామ్ హౌస్లో పడినావు. అసోంటి లంగ కడుపులో పుట్టిన ఈ లంగ మాట్లాడతాడు, నీతులు చెప్పబోతుంటాడు ఈ లంగ. అందుకనే ఈ లంగకు చెప్తున్నా, ఫస్ట్ నీ ఈపి నువ్వు చూసుకోరా. లంగా నీ ఈపి నీకు కనపడదా చూసుకున్నాక ఎదుటి వాళ్ళ గురించి విమర్శించడం నేర్చుకో. నిన్ను ఇవాళ ఇన్ని మాటలు ఎందుకు అంటున్నా అంటే నువ్వు రాజ్యాంగంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది, కానీ శృతి మించొద్దు. నువ్వు శృతి మించి ఒక ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కాబట్టి ఈరోజు నీ గురించి కూడా అట్నే మాట్లాడాల్సి వస్తుంది.